ఆఖరి ఊపిరిలో మీరు ఏది స్మరించారో చెప్తాడు ఆయన. నీ బతికున్నంత కాలం దాన్ని పట్టుకున్నావు, రుచి వాసన కింద దాన్ని స్మరించావు, దానికోసం నీకు మనుష్య శరీరం ఎందుకని అడుగుతాడు. మనుష్యుడికి మాట ఉంది. ఎప్పుడైనా మంచి మాటలు చెప్పావా? ఎవరైనా ఓదార్చావా? అహంకరించకుండా మాట్లాడావా? ఓ విష్ణు సహస్రం చదివావా? ఓ లలితా సహస్రం చదివావా? దీనితో పరమేశ్వరుడు ముందు ఇలా కైమోడ్చావా? ఎప్పుడైనా ప్రణిపాతం చేసి నేల మీద పడి నమస్కరించావా? ఈ భుజం మీద ఈశ్వరుడి పల్లకి కొమ్ము పెట్టుకున్నావా? ఓ దీనుడి కళ్ళు తుడిచావా? నీకున్నదాన్ని పెట్టి అవతలవాడు అనుభవిస్తుంటే సంతోషంగా నువ్వు చూశావా? ఏమీ లేని దానికి ఎందుకురా నరజన్మ నీకు? షడూర్ములు అనుభవించడానికి ఏ ప్రాణి అయినా చాలు. నిద్ర, మైథునము, ఆకలి, దప్పిక, జర, మరణము, ఈ 6 సమస్త ప్రాణులకు ఉన్నాయి. కాబట్టి ఆ షడూర్ములు అనుభవించడానికి ఏ ప్రాణి